హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. మేమైతే వేడిగా బబ్బెర గారెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ బబ్బెర గారెలు అయితే చికెన్ సూప్లోకి కానీ లేదంటే నార్మల్గా తినడానికి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీకైతే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ని అయితే నేను చెప్పేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. బబ్బెర పప్పునైతే మనం నీట్గా క్లీన్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ అయితే మంచిగా సోక్ చేయాలి. ఇలా మంచిగా సోక్ చేసిన తర్వాత కొద్దిగా మిక్సీలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బరగ్గా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. దాన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టండి. మనం క్రిస్పీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మిక్సీ పట్టిన బబ్బెర పప్పు ఏదైతే ఉందో దాన్నైతే మనం బరగ్గానే పట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటున్న పప్పు ఉంటుంది కదా, దాన్ని కాస్త ఇంతకుముందు చేసిన దానికన్నా కొంచెం స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం స్మూత్గా అండ్ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాం కదా, ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం గారె అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది విడిపోకుండా కొంచెం బైండింగ్ లాగా ఈ మెత్తగా పట్టిన పేస్ట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అందుకని అయితే ఈ రెండు రకాలుగా మనం గ్రైండ్ చేస్తున్నాము. ఇలా గ్రైండ్ చేసిన పిండినైతే మనం ముందుగా వేసుకున్నటువంటి గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇక మనం ఇందులోకి కారానికి సరిపడినంత మిర్చి అండ్ కొన్ని గార్లిక్ అనేది కూడా తీసుకోండి. గార్లిక్ అనేది వేయడం వలనైతే మన బబ్బెర గారెలకైతే చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక ఈ మిర్చి ఉన్నాయి కదా, వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే మిక్సీలో వేసేసుకోండి. ఈ ఎల్లిపాయలు అయితే పొట్టు తీసేసి వేసుకోండి, లేదంటే పొట్టు ఉన్నా పర్లేదు. ఎలాగో మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఈజీగా గ్రైండ్ అవుతాయి. మనకు డైజెషన్ కూడా బాగా అవ్వడానికి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేయండి. ఇంకొంచెం పప్పు ఉంటుంది కదా, ఆ పప్పును ఈ కారము వెల్లుల్లితో పాటు అయితే మిక్సీ చేసి పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి బబ్బెరపప్పునైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గిన్నెలో ఉన్న బబ్బెరపప్పు పిండి ఉంది కదా, ఇక అందులోకి అయితే దీన్ని వేసేయండి. ఇంకా ఈ బబ్బెరపప్పుకి టేస్ట్ అనేది రావడానికి కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక మనం ఈ టైంలో టేస్ట్ చూసుకుంటే మాకైతే ఆ పచ్చిమిర్చి కారం అనేది సరిపోలేదు. ఇక అందుకనైతే కొంచెం ఎండు కారం కూడా యాడ్ చేస్తున్నాము. అలానే మా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసాము. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక గారెలు ప్రిపేర్ చేయడానికైతే ఒక చిన్న గిన్నెలో వాటర్ అయితే తీసుకొని ఇలా ఒక కవర్ పైన అయితే రాసేసుకోవాలి. వాటర్ అనేది యూజ్ చేయడం వల్ల ఆయిల్లో వేసి చిట్లుతుందని అనుకుంటారేమో, అలా ఏం జరగదు. వాటర్లో చేతులు ముంచేసి ఇలా కవర్కి రాసేసి మనకి కావాల్సిన సైజులో అయితే బబ్బెర గారెలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇలా కవర్ పైన వేయడం ఇష్టం లేదు, డైరెక్ట్ హ్యాండ్తోనే వేస్తాము అని అంటే ఇక అది మీ స్కిల్. ఒకవేళ మీకు అలా వేయొస్తే అలా కూడా వేయొచ్చు. ఈ వాటర్ యూజ్ చేసే ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే వాటర్నే యూజ్ చేశాను. ఇక ఇలానే మీకు నచ్చిన సైజులో అయితే కవర్ పైన బబ్బెర గారెలను అయితే ఒత్తేసుకొని పెట్టుకోండి. ఇక వీటిని అయితే కాసేపు అలా ఉంచాక స్టవ్ పైన అయితే ఒక బాండీలో ఆయిల్ అనేది పోసేసి పెట్టుకోండి. ఈ ఆయిల్లో బ్లాక్గా కనిపిస్తుంది, వేరే ఏదో కాదు. ముందు బబ్బెర గారెలు ప్రిపేర్ చేయడానికి ముందు అయితే మేము పూరీలు అనేవి కాల్చాము, అందుకని అలా కనిపిస్తుంది. ఇది ఫ్రెష్ ఆయిలే. ఇక మేమైతే ప్రిపేర్ చేసిన బబ్బెర గారెలన్నింటిని అయితే ఇక ఆయిల్లో అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాము. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూనైతే మనం ఈ బబ్బెర గారెలను అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనైతే వీటిని తీసేసుకోండి. ఇంతేనండి, ఇంతే సింపుల్గా మనకి ఎంతో ఇష్టమైన బబ్బెర గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.